జమ్మూ కశ్మీర్ ఉగ్ర కుట్రను ఛేదించడంలో తెలుగు అధికారి ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో ఫస్ట్ లీడ్ కర్నూలుకు చెందిన ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి గుర్తించారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా పనిచేస్తున్న సందీప్ చక్రవర్తి మొదట జైషే మహమ్మద్ పోస్టర్లను గుర్తించాడు. ఆ పోస్టర్లు అంటించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అరెస్టు చేసిన వారిలో 3 నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు ఉన్నాయి. నిందితులు సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్లను అరెస్టు చేసి 2 వారాల పాటు విచారించారు ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి అండ్ టీం. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే డాక్టర్ల టెర్రర్ ప్లాన్ బయటపడింది. ఇప్పటి వరకు డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్లో అరెస్టుల సంఖ్య 9కి చేరింది. పహల్గామ్ అటాక్ తర్వాత కేంద్రం చేపట్టిన మహదేవ్ ఆపరేషన్లోనూ కీలకంగా వ్యవహరించాడు చక్రవర్తి. జమ్మూ కశ్మీర్ ఉగ్ర కుట్రను ఛేదించడంలో తెలుగు అధికారి ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి కీలకంగా వ్యవహరించాడు. ఈ కేసులో ఫస్ట్ లీడ్ కర్నూలుకు చెందిన ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి గుర్తించారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా పనిచేస్తున్న సందీప్ చక్రవర్తి మొదట జైషే మహమ్మద్ పోస్టర్లను గుర్తించాడు. ఆ పోస్టర్లు అంటించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అరెస్టు చేసిన వారిలో 3 నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు ఉన్నాయి. నిందితులు సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్లను అరెస్టు చేసి 2 వారాల పాటు విచారించారు ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి అండ్ టీం. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే డాక్టర్ల టెర్రర్ ప్లాన్ బయటపడింది. ఇప్పటి వరకు డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్లో అరెస్టుల సంఖ్య 9కి చేరింది. పహల్గామ్ అటాక్ తర్వాత కేంద్రం చేపట్టిన మహదేవ్ ఆపరేషన్లోనూ కీలకంగా వ్యవహరించాడు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఉగ్రకుట్ర ఛేదనలో తెలుగు అధికారి కీలకంగా మారారు కదా, అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఉగ్రకుట్ర భగ్నానికి సంబంధించి అయితే ఇటు కీలకంగా తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారి వ్యవహరించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఎస్ఎస్సిపిగా పనిచేస్తున్నటువంటి సందీప్ చక్రవర్తి తొలుత ఈ కేసుకు సంబంధించి మనం చూడవచ్చు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి పోస్టర్లను తొలిసారి గమనించినటువంటి సందీప్ చక్రవర్తి తాను ఇటు నిందితులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడం కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా పోస్టర్లు ఏ విధంగా వెలిచేనటువంటి కోణంలో మొదటి నుంచి కూడా ఈ కేసును ఫాలోఅప్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీని ఆధారంగానే మనం ప్రస్తుతం చూడవచ్చు ఈ కేసుకు సంబంధించి తొలుత సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్లతో అరెస్ట్ చేసినటువంటి సందీప్ చక్రవర్తి వారిద్దరిని 2 వారాల పాటు విచారణ జరిపితే అనంతరం ఈ ఉగ్ర కుట్రకు సంబంధించినటువంటి ఇప్పటికీ మనం చూస్తున్నాం. దేశంలో ఇటు డిసెంబర్ నెలలో టార్గెట్ గా చేసుకొని దేశవ్యాప్తంగా ఏకకాలంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు బ్లాస్ట్లకు ప్లాన్ చేసినటువంటి ఒక ఉదంతం అయితే ఇప్పటికే ఒక్కొక్కటిగా వెనుకొస్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తే ఇటీవల ఢిల్లీ ఎర్రకోటలో జరిగినటువంటి బాంబు కొన్ని బ్లాస్ట్లకు అయితే ఇటు పూర్తి స్థాయిలో కావాల్సిన విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసినటువంటి నుంచి కూడా భగ్నం చేయడంలో ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి చాలా కీలకంగా వివరించారని మనకు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన ఇటు జమ్మూ కాశ్మీర్లోని ఫరీదాబాద్ లో తొలుత పోస్టర్లను ఆవిష్కరించినటువంటి సందర్భంలో అయితే పోస్టర్స్ ఆవిష్కరించిన ప్రాంతంలో ఎవరు పోస్టర్స్ ఆవిష్కరించారన్నటువంటి ఒక అంశంపై తొలి నుంచి కూడా ఇటు ఆరోపించినటువంటి స్థానిక సీసీ కెమెరాల ద్వారా అయితే ఇటు సోఫియానా, ఇర్ఫాన్ కి సంబంధించినటువంటి నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. విచారణలోనే మొత్తం టెర్రరిజానికి సంబంధించి అయితే డాక్టర్స్ మాడ్యూల్లో చేయాల్సినటువంటి యొక్క ప్రణాళిక మొత్తాన్ని కూడా భగ్నం చేసే విధంగా మనం ఇది యొక్క చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా మనం ఇటీవల గమనించవచ్చు. గుజరాత్ సంబంధించినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో కూడా ఇటు తనిఖీలు నిర్వహించడం జరిగింది. డాక్టర్ మొహియుద్దీన్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని అయితే ఏటీఎస్ అధికారులు మరింత లోతుగా ఈ కేసుకు సంబంధించి అయితే ఇక్కడ వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వారికి సంబంధించినటువంటి యొక్క లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా దేశంలో ఇప్పటికే గతంలో జరిగినటువంటి ఘటనలను కూడా దృష్టించుకొని మన గతంలో పహల్గామ్ ఘటన కానీ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలను కూడా దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అయితే ఇటు ఏటీఎస్తో కీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో ఇటు జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కర్నూలు ప్రాంతానికి చెందిన సందీప్ చక్రవర్తి ఈ కేసులో కీలకంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది.